నా ఫస్ట్ నామినేషన్ యాసిన్ భాయ్. ఫస్ట్ పాయింట్, మీరు స్విమ్మింగ్ గేమ్ ఆడినప్పుడు కూడా టీం మందే గెలవాలి అనే ఒక ప్రాసెస్లో ఆడారు. ఎందుకంటే కంటెస్టెంట్లు ఎవరైనా కానీ ఇక్కడ అందరూ ఎవరి వాళ్ళు గెలుపు కోసం వస్తారు. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీరు అందరికీ సరి సమానంగా చూడలేదు. ఇంకొకటి, ప్రతిసారి మీరే సంచాలకుగా ఉండాలని కోరుకుంటున్నారు. టీంలో 4-5 సభ్యులు ఉన్నప్పుడు స్ట్రాటజీగా ఆడాలా, లేకపోతే మీరు ఆడే గేమ్ ఏదైతే ఉండదో మీరు ఆడాలా, పక్కన వాళ్ళు ఆడేయాల్సింది పక్కన వాళ్ళు ఉండాల్సింది కూడా మీరే ఉంటున్నారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు ఇన్ని ఆటలు ఆడిచ్చారు. మీరు ఒక్కసారి మీరు ఎన్నిసార్లు ఉన్నారు? టూ టైమ్స్ ఉన్నారు. సంచాలక 2 టైమ్స్ చేశారు. 2 టైమ్స్ యువర్ ఫెయిలియర్. దాని తర్వాత ఈరోజు జరిగిన బెలూన్ టాస్క్లో కూడా అది మంచైనా చెడైనా కానీ వాళ్ళు అది కొట్టారనో లేకపోతే ఇంకోటి చేశారని కాదు. ఈరోజు కూడా మీరు చేసిన దాంట్లో ఫెయిల్యూర్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు స్విమ్మింగ్ పూల్ కాడ అని చెప్పారు కదా, అక్కడ నేను మీ సైడ్ చెప్పినా కదా, మీరు ఎన్ని కాయిన్స్ తీసుకొచ్చారో, మీరు 14 తీసుకొస్తే దాంట్లో వచ్చేసి 5 యాక్సెప్ట్ చేయలేదు. ఇద్దరు ఒకేసారి దూకడం వల్ల 5 యాక్సెప్ట్ తీసేసి 9 అది మీకు ఎలా తెలుసు? చెప్పింది. అది మీకు ఎలా తెలుసు? మీరు కౌంట్ చేశా కదా కాయిన్స్. 5 యాక్సెప్ట్ చేయలేదు అని మీకు ఎలా తెలుసు? మీరు ఇద్దరు ఒకేసారి దూకారు కదా దాంట్లో. ఒకటి ఇంకోటి వచ్చేసి మీరు ఒకేసారి వచ్చేసి 2 కాయిన్స్ తీసుకొచ్చారు. ఎవరు ముజీరు. మీరు చూసారా? నేను చూశాను. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? నేను చెప్పలేదండి. దాన్ని చూసి అప్పుడే చెప్పలేదు. మీరు మాట్లాడండి, నేను మాట్లాడి మీరు చెప్పారు. ఓకే, నేను రీజన్ చెప్తాను, మీరు వినండి. ఓకేనా? నామినేషన్ అనేది చేశారు మీరు, నేను కాదని చెప్పడం లేదు. చెప్పండి. మీరు చెప్పారు, క్వశ్చన్ వేసారు, నేను ఆన్సర్ చెప్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఓకేనా? చెప్పండి. నాకు వచ్చేసి మీరు ఎందుకు తీసేసినాను 5 అంటే, మీరు ఒకేసారి ఇద్దరు దూకినారు దాంట్లో నీళ్ళలో, కాబట్టి నేను దాంట్లో తీయాల్సి వచ్చింది. ఇంకోటి రీజన్ వచ్చేసి మీరు ఒకసారి వచ్చేసి 2 కాయిన్స్ తీసుకొచ్చి మళ్ళీ వేశారు దాంట్లో, తీసేసి మళ్ళీ కరెక్ట్గా దాన్ని వేసారు. పాయింట్ 1 అది. పాయింట్ 2 వచ్చేసి మీరు బెలూన్స్ కాడ వచ్చేసి మీరు వచ్చేసి సంచాలుగా బాగా చేయలేదు అని ఫైలూర్ అన్నాడు. అవునా? మీరు ప్రతిసారి కూడా మీరే సంచాలకులు ఉండాలి అనేసి అనుకున్నారు అని చెప్పారు. ఓకేనా? మీరు ఓట్లు వేసి మీకు నన్ను నిలబెడితేనే కదా నేను సంచాలకుగా నిలబడింది. సంచాలకుగా నిలబడిందంటే చెప్పాను, అయిపోయిందా? మీరు 9 మందిలో కాంటాక్ట్స్లో మీరు అందరు కోరుకుంటేనే కదా, మీరు చెప్తేనే కదా, మీ ఓటింగ్తోనే కదా నేను ముందుకు వచ్చి సంచాలకుగా నిలబడింది. నాకు ఆ ఓటింగే, ఆ బ్యాక్గ్రౌండ్ మీకు అనేది మాకు సపోర్ట్ లేకపోతే మీరు గెలిపిపోతే నేను సంచాలకుగా నిలబడమని కాదు కదా. ఓకే, ఇదే నా పాయింట్. ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. నేను చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ మీకు, నేను చెప్పిన వ్యాలిడ్ పాయింట్ మీకు ఉంది ఆర్గ్యుమెంట్ ఉంది. ఎందుకు లేదు? అవసరం లేదు. మీరు ఒకేసారి నీళ్ళలో దూకారు, దానివల్ల నేను తీశాను. మళ్ళీ ఒకేసారి ముజీరు వచ్చేసి 2 కాయిన్స్ తీసుకొచ్చి బేసాడు, తీసేశాడు. అక్కడ కూడా నాకు 2 కళ్ళు కూడా 2 టీంలు కూడా సంచాలిగా నిలబడ్డారు. మీరు ఎలా నన్ను 9 మంది మీరు కాంటాక్ట్స్ ఆ విధంగానే పోతున్నారు. మీ వారిగా వచ్చేసి ఒకటి చెప్పి మీకు ఏం చెప్పారు, మీకు ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పారు? బాబాయ్ వచ్చేసి మీకు ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇస్తే ఆ సీక్రెట్ టాస్క్ నిబంధనలుగానే ఉండాలి. అవునా కాదా? అవును. మీకు అది చెప్తే మీరు సలహా ఇవ్వాలని చెప్పలేదు. మీకు ఎవరికి సలహాలు ఎందుకు ఇచ్చారు? ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. ఇచ్చింది లేదు నేను చెప్తానులేండి. దానికి సమాధానం నేను జవాబు చెప్పాను. మీరు చేయాలనుకున్న నిన్న అందరం కోరుకొని ముజీర్ని తీసుకొచ్చి కెప్టెన్సీ చేసాం. కెప్టెన్సీ చేస్తే అదే బెలూన్ టాస్క్ లోనే మీరు మళ్ళీ గొడవ పెట్టుకొని అతను ఎట్లా ఉంటాడు, మీరు నన్ను అడిగారా? బెలూన్ టాస్క్ లో కాదు, సారీ, ఇక్కడ ఏదో టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో ముజీర్ని కెప్టెన్ చేస్తే అతను నన్ను అడగలేదు, నన్ను అడగకుండా ఎట్లా మీరు ఇది చేస్తారని చెప్పి మీద గొడవ వేసుకొని మరీ రిటర్న్ అయ్యి మళ్ళీ టీ షర్ట్లు మార్చుకొని వేసుకునేదాకా తీసుకొచ్చారు. మళ్ళీ వేసుకొచ్చారంటే నామినేషన్ మళ్ళీ ఆడ వేసారు కదా, మీరు చెప్తేనే కదా, మీరు ఓటింగ్ చేస్తేనే కదా నాకు గొడవ వేసుకోవడం. మీరు గొడవ ఇప్పుడు నా పక్క 5 మంది సపోర్ట్ చేశారు, మీ అతని పక్క 4 సపోర్ట్ చేశారు. అప్పుడు ఏదవుతుంది? అంతకు ముందు మీకంటే అతనికి అట్లా ఇదే కాదు, లాస్ట్ నామినేషన్ కూడా అంతే. ఇప్పుడు నీ మీద అంతకు ముందు నాకు 2 వేసినా కూడా నామినేషన్ రావడం ఈ షోక్ అనేది పెద్ద ఫైలూర్. కాదనేది ఆడియన్స్ కి తెలుసు,
కంటెంట్స్ తెలుసు, చూస్తున్న జనాలు తెలుసు, ఈ కెమెరాలు తెలుసు, ప్రతి ఒక్క లైవ్ లో ఉండాలి, అన్ని కూడా మైకులు కూడా ఉండాలి కదా. మీరు గొడవ పెట్టుకుంది కూడా అందరికీ తెలుసు, కంటెస్టెంట్ తెలుసు కదా. లేదంటే ఎలా చెప్తావయ్యా, ఎలా వచ్చావయ్యా అసలు, ఎలా వచ్చావయ్యా షోకి? నాకు చెప్తున్నా మళ్ళీ ఫైలూర్ అనేసి, ఫైలూర్ అనే పదానికి అసలు స్పెల్లింగ్ తెలుసా నీకు? అది కాదు, మీరు ఎలా వస్తారు? అవసరం లేక మాట బెయ్యా నువ్వు బెయ్యి. అది కాదు, మీరు ఎలా వస్తారు? మీరు ఎలా వచ్చావు, మేము కూడా అలా వచ్చాం. సారీ సార్, తలకాయ పెట్టాల్సింది, టీ షర్ట్ తడవాల్సింది. తల మీద బేయమని చెప్పారు, ఎట్లయినా వేసుకోవచ్చు మీ ఇష్టం. వీటి మీద బేయమని చెప్పలే. ఓకే, నెక్స్ట్ కంటెంట్. సుధీర్, మనం ఇంత దూరం వచ్చాము, ఇంత చేయటానికి, లేదంటే ఈ షోకి చాలా వాల్యూ ఇచ్చింది దేనికి? ఏం ఏం చెప్తున్నావు నువ్వు? ఇక్కడికి వచ్చి ప్రతి పర్సన్కి, ప్రతి క్వశ్చన్కి వాళ్ళు చెప్పిన దానికి బిగ్ బాబాయ్ అని ఇట్లా అంటున్నావా? అదే కాయిన్ని నువ్వు వాళ్ళు ఇచ్చిన గౌరవాన్ని నువ్వు ఒక పుల్లని చుట్టి, నువ్వు వాడకపో, ఒక పుల్లని చుట్టి నువ్వు ఎలా దాన్ని పగలగొట్టాలనుకుంటావు? అదే టూత్ పిక్ పెట్టి నువ్వు ఎందుకు చుట్టలేకపోయావు? నువ్వు ఇక్కడున్న గౌరవాన్ని, ఇంతమంది కంటెస్టెంట్ల గౌరవాన్ని, లేదంటే ఈ షోకున్న దీన్ని నువ్వు ఎలా తీసి ఎలా చేస్తావు? అది ఒక సరే అయిపోయింది. దాని తర్వాత కూడా గొడవలో ఉంటే దాన్ని ఎలాగోలా తీసి మళ్ళీ నీ దగ్గర జాగ్రత్త పెట్టుకోవాలని ఆలోచన కూడా నీకు రాలేదు. నీ గొడవలో నువ్వు ఉన్నావు, ఆయన మీద పోతున్నావు, సంచాలక మీద పోతున్నావు, సంబంధం లేదు, కెప్టెన్ చెప్తుంటే అయినట్లేదు, దాన్ని పక్కన పడేసావు, చెత్తబొట్టులో పడేసావు. ఇది నీకు ఇచ్చిన విలువ అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు ఇందాక నా ఇష్టం, నీ ఇష్టం ఏంటి? ఓకే, అయిపోయిందా? ఎస్, ఆల్రెడీ దానికి ఒక క్లారిటీ ఇచ్చా. మేము ఏదైతే స్విమ్మింగ్ పూల్లో ఓడిపోయాం అన్నామో దానికోసం మేము తెలుగుగా మా కంటెంటెంట్స్ ఎవరైతే మా టీంలో ఉన్నారో మస్తాన్ గారు, ఆయన నాకు సజెషన్ ఇచ్చారు, ఎలాగైనా మనం ఈ టీం ఓడిపోకూడదు. మీరు చెప్తారా? చెప్పు. ఎలాగైనా మా టీం ఓడిపోకూడదు అని పట్టుదల మీకు ఉంటే, ఆల్రెడీ ఓడిపోయాం, మా టీం బలం లేక ఆల్రెడీ స్విమ్మింగ్ రాదు అని చెప్పి నేను, మా టీం బలం లేక 2 లేడీస్ ఉన్నారు, ఒక ముసలైన, ఆయన మీద గవర్నమెంట్తో సరే నేను తీసుకొస్తానండి, పర్వాలేదు, నాకు స్విమ్మింగ్ రాబోని ట్రై చేస్తాను కనీసం అని చెప్పా. ఓకే, అది ఓడిపోయాం. ఎలా అయితే నాకు స్విమ్మింగ్ రాక కొంచెం ఏజ్ పర్సన్ లేడీస్ ఉన్నారు, ఓకే ఓడిపోయాం. సో దాన్ని బేస్ చేసుకుని నేను నెక్స్ట్ గేమ్లో ఎలాగైనా గెలవాలి, నా టీంని నిలబెట్టుకోవాలి, నా వల్లే కదా పోయింది అన్న ఉద్దేశంతో అప్పుడు దాకా ఓకే వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను పాటించాను. నాకు గౌరవం ఉంది, ప్రతిసారి గౌరవం నుంచి నాకు మాట్లాడక్కల్లా, నాకు చెప్పక్కల్లా. నేను మాట్లాడిన ప్రతి ఓడు నాలో నుంచి గౌరవంగానే వచ్చింది. ఎవరైనా అడగండి, కెమెరాలో ఉన్నాయి, ఏదైనా షూట్ చేసుకుని ఏదైనా చెప్పుకోండి, పర్వాలేదు. ఏదైనా నా నోట్లో నుంచి వచ్చిందంటే గౌరవంగానే మాట్లాడాను. గౌరవం గురించి నాకు చెప్పక్కల్లా మీరు ప్రతిసారి. గౌరవం లేదు, మా గౌరవం ఉంది, గౌరవం మేము అందరినీ నువ్వు ఇది చేసావు అలా అక్కల్లా. మాకు అందరి మీద గౌరవం ఉంది. 3 days నుంచి అందరూ చూస్తున్నారు, షోలో అందరూ చూస్తున్నారు. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాను ప్రతి దాంట్లో. మీరు అడిగింది ఇంకోటి ఏంటి, కన్సెషన్స్ని ఆర్గ్యూ చేసో ఏదో మాట్లాడుతున్నారు కదా సంథింగ్. అంటే మాది మీది ఇద్దరం కలిసి తీసుకున్న సంచాలకుని నువ్వు ఫిజికల్గా కాకపోయినా తన బాడీ స్ట్రక్చర్ మీద నువ్వు కామెంట్ చేసావు. ఏం కామెంట్ చేసావు? నీ మీసాలు ఇప్పుడు తిప్పు ఏదో అన్నావు, సంథింగ్. ఓకే, అదే మాట మీద మాట్లాడదాం అనుకున్నా. ఓకే, మీరు ఎవరైతే సంచాలకులు ఉన్నారో అతను ఏమన్నారు, మాకు మీసాలు ఉన్నాయి, మేము గుండు గురిగించుకుంటాం. అయ్యేం మాటలు, గురిగించుకోవయ్యా, మీసాలు ఉంటే నువ్వు తిప్పుకో, మాకేమో ఉపయోగం. ఆ బేస్ మీద అన్నా, నేను అంతగా నా సొంతంగా నీకు మీసాలు ఉన్నాయి నువ్వు తిప్పుకుంటావా నేను ఎప్పుడు అనలేదే. కాకపోతే కెమెరాని బిగ్ బాబే చెప్తారు, ఏమైందో ఏంటో అన్నీ చెప్తారు. ఓకే, నువ్వు ఫస్ట్ నీ కెప్టెన్ మాట కూడా నువ్వు వినలేదు, అది నీకు కెప్టెన్ ఏమన్నారు దాని మాట నేను ఒకటే క్వశ్చన్, నీకు బిగ్ బాబాయ్ ఇచ్చిన ఏదైతే బ్యాడ్జ్ ఉందో బ్యాడ్జ్కి ఉన్న పిన్ కంటే నీకు ఇచ్చిన టార్గెట్ చేశారా? ఆ మాట మీద టార్గెట్ చేశారా? ఒక ఆయన అయిపోయారు ఆల్రెడీ, మీరు టార్గెట్ చేశారు. అది మీరు ఏ రీజన్ లేకుండా రీజన్ పట్టుకుని ఇంకా దాన్ని ఏదో చెప్పాలి, మా టీమ్మేట్స్ కాకుండా బయట టీమ్మేట్స్ ఏదైనా ఆర్గ్యూ చేయాలని చెప్పారు మాట. ఆల్రెడీ నేను చెప్పాను, ఆల్రెడీ నేను చేసిన తప్పు, సారీ, నా టీమ్మేట్స్ నా గౌరవం ఉంది, బిగ్ బాస్ నా గౌరవం ఉందని చెప్పా. మీరు మళ్ళీ దాన్ని ఆర్గ్యూ చేస్తారు ఎందుకు? ఆర్గ్యూ నేను ఎందుకు చేశానంటే, నువ్వు ఒకటి నా ఇష్టం అన్నావు. నా ఇష్టం అంటే అది నేను చెప్తా. నాకు ఒకటి ఇందాకలా అమ్మాయి అడిగినప్పుడు నువ్వేం చెప్పావు, నా ఇష్టం అన్నావు. ఒకటి నీ ఇష్టమైనప్పుడు నువ్వు పక్కనోడి మాట ఎలా వింటావు? నువ్వు
అంటే నీకేం పని? నా ఇష్టం అన్న, నేను మా నీ ఇష్టం అన్న. ఇష్టం అని అంటున్నావు, మళ్ళీ పక్కనోడు మా టీం మెంబర్ మాట అవును, విన్నావు. అంటే నా టీం మెంబర్ మాట అనుకోండి, నీ మాట వింటాను నేను. మరి ఇన్నప్పుడు నీ నీ ఇష్టం మాట వింటాను నేను. ఎలాగైంది? అంటే నువ్వు టార్గెట్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ టీం మెంబర్ నిన్ను సపోర్ట్ నీకు వచ్చి అంటే నా టీం మేట్ నేను సపోర్ట్ చేయకుండా నీకు సపోర్ట్ చేస్తాను అనుకున్నావండి? నీకు సపోర్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు నీ టీం మెంబర్ వచ్చి నీకు హెల్ప్ చేయలేడు కదా. చేయడు. మేము ఆ, టీం కి గెలవాలనుకున్నాం, అది- అంతేగాని మేము అది ఉపయోగించాలా, ఆలోచించాలి మేము కదా. ఉపయోగించలేదు నీ దాన్ని. స్ట్రాటజీ నువ్వు వాడట్లేదు కదా. అంటే నా నువ్వు strategy వేరే వాళ్ళ మీద నువ్వు బేస్ అయ్యావు. బేస్ నేను అవ్వలేదే, బేస్ అవ్వాలా. మేము ఒక Yeah, obviously మేము ఒక అయ్యావు. డిసిషన్ తీసుకుని దాన్ని మేము ఉపయోగించా, జస్ట్ సేఫ్ జోన్ లో పక్కన పెట్టుకున్నాం అంతే. మేము నేను అదే కట్టామని- కట్టె పుల్లకి నువ్వు టూత్ పిక్ ఎందుకు చుట్టలేదు అని అడిగా. అది మాకు వచ్చిన ఆలోచన అయ్యా, మేము దాన్ని ఉపయోగించలేదు కదా. మేము అలానే మేము గౌరవం పోగొట్టుకోలేదు ఎక్కడ కూడా. అది మాకు వచ్చిన ఆలోచన, మేము పక్కన పెట్టాం అంతే. దాన్ని సేఫ్ జోన్ లో పెట్టాం. మీరు డస్ట్బిన్ లో పడే చూపించండి విజువల్స్. సరే, నువ్వు accept చేస్తున్నావా లేదా? చూపించండి విజువల్స్. నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు లేదా? అంటే మీరు డస్ట్బిన్ లో పడేయాలంటే మేము అలా ఒప్పుకుంటాం అనుకున్నారు. విజువల్స్ చూపించండి. అన్ని వాళ్ళు చూపిస్తారు. మీరు చేయండి కూడా చేసామని చెప్పారు. అలాగే వాళ్ళ మీరు సమయం అసలు వచ్చినప్పుడు సంచాలకులు వాళ్ళు ఎవరు? చూపిస్తారు తప్పకుండా. సరే లేరు చేతగానే ఆటలాడారు, మీరు చేతగానే అన్నారు అంతే. యా నేను ఆబ్వియస్ గా నేనే ఒప్పుకోలేదు. తప్పు చేసిన వాళ్ళకి తప్పైన శిక్ష చేస్తాం. తప్పు నేను చేస్తే నా మీద కూడా ఏంటి. చేతగానే వాళ్ళు చేతగానే ఉండాలి. ప్రతిదానికి అరుగు చేసి ఏదో టార్గెట్ చేసుకుని మాట్లాడకూడదు. అరే, బిగ్ బాబాయ్ మీద గౌరవం లేదన్నావు నువ్వు. అవును, గౌరవం లేకుండా ఇంత 100% లేదు. గౌరవం లేకుండా 100% లేదు నీకు. మీకు లేదు. ఇప్పుడు నువ్వు రెండు మాటలు మార్చావు. ఏం మాటలు మార్చారు? ఇందాక తను అడిగినప్పుడు ఇదే పాయింట్ మీద తను అడిగినప్పుడు నా ఇష్టం అన్నావు ఒకటి. రెండోది నా టీమ్మేట్ చెప్తే నేను పెట్టాను అన్నావు. నీ టీమ్మేట్ చెప్తే నేను పెట్టాను అన్నా. ఇంకొకటి సజెషన్ తీసుకుని పెట్టామన్నా. అదే సజెషన్ అంటే తీసుకుని పెట్టాను అన్నా. నీతో సజెషన్ అంటే మీ టీమ్మేట్ ఇంతం కూడా రావట్లా ప్రెసెంట్. మీ టీమ్మేటేగా సజెషన్ అంటే మీకు ఇంతం కూడా రావట్లేదు. చెప్పామా? మీకు టార్గెట్ చేసుకున్నారు అంతే. మీకు ఏదో చెప్పాలి. వాళ్ళని ఎదురుగి మీ టీంలో ఎవరో చెప్పొచ్చు కదా. నా మీద ఎందుకు చెప్పు? ఎవరు? నువ్వు టార్గెట్ చేసావు అంతే. నాకే పర్టికులర్ గా నీకంటూ ఏమీ లేదు. నేను అడిగింది ఏదో చెప్పాలి. ఆ టార్గెట్ చేయాలి కదా. నీకు దొరికిన పాయింట్ చెప్పావు. నేను అడిగింది వ్యాలిటా కదా? చూస్తారు, అందరూ చూస్తారు రేపు గేమ్ ఎలా అయింది. నేను అడిగింది వ్యాలిటా కాదా అని అడిగా. వ్యాలిడ్ పాయింటా కాదా? ఓకే. Big Babai. Big Babai. సభ్యులందరికీ బిగ్ బాబాయ్ హౌస్ లో స్వాగతం.